అసెస్మెంట్ మా. ఓకే, తులసిరెడ్డి గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. రఫీ గారు ఒక పక్క నమస్కారం అండి రఫీ గారు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు వచ్చిన వరదల నుంచి ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, వాళ్ళకి సహాయక చర్యలు ఏ విధంగా చేయాలంటూ 4-5 రోజుల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా ప్రజల కోసం ప్రజల్లో తిరుగుతూ మోకాళ్ల లోతు నీళ్లలో ఆయన తిరుగుతూ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి అనే దాని మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణ, అది కూడా టీడీపీ ఎమ్మెల్యే మీద రావడం, ఇమ్మీడియట్ గా పార్టీ రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? నమస్తే మేడం. నమస్కారం రఫీ గారు. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. వినపడుతుందండి మేడం? వినిపిస్తుంది రఫీ గారు, మాట్లాడండి. బాగానే ఉందా? వాయిస్ క్లియర్ గా ఉందండి, చెప్పండి. సరే, అయితే చెప్పనా చెప్తున్నా. కొంచెం సెట్ చేశాను. నేను ఇంట్లో లేను కదా, వరద బాధితుడు కదా, మా సిస్టర్ ఇంట్లో ఉన్నాను. సెటప్ అంతా ఇక్కడ అక్కడ ఉంది. అయితే మేడం చెప్పండి రఫీ గారు. ఇది ఉదయం ఏబిఎన్ లో వచ్చింది. ఏబిఎన్ లో వచ్చిన తర్వాత దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఇంత శరవేగంగా యాక్షన్ తీసుకోవడం మాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆమె కంప్లైంట్ చేసింది, మీడియాకి ఇచ్చింది. గతంలో మనం చూసాం, ఒక మంత్రి అవంతి శ్రీనివాసు అరగంట అన్నాడు, అది వైరల్ అయింది. దాని మీద యాక్షన్ తీసుకోవాల జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు గంట అన్నాడు, అది కూడా బాగా వైరల్ అయింది. మంత్రి కూడా ఇచ్చాడు ఆయన. తర్వాత ఆయన యాక్షన్ లేదు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ మొత్తం తీసి చూపించి సభ్య సమాజం సిగ్గు తల ఉంచుకునేలా చేస్తే కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు, పార్టీ కూడా సస్పెండ్ చేయాలి. మనకి వచ్చింది ఒక విషయం. ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు భార్య పిల్లల్ని వదిలేసి ఇంకొక భార్యని ఇంట్లో పెట్టుకొని నడిపిన స్టోరీ మొత్తం చూసి అతని మీద చర్యలు. ఆ తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని మంచివాడు సౌమ్యుడు అంటూ చేస్తే చివరికి అతను కూడా గోరంట్ల మాధవ్ లాగానే ప్రవర్తించాడు. అతని మీద ఏం చర్యలు. మనం చూసాం కాదంబరి జత్వాని, ఆ వ్యవహారం ఎంత నడిచింది. వరదల వల్ల అది పక్కకి వెళ్ళింది, కానీ తర్వాత చాలా వ్యవహారాలు వచ్చినాయి. అది ఎప్పటికైనా సరే దొరుకుతుంది. సజ్జన డైరెక్షన్ లో ఒక సినీ నటిని ఏ రకంగా వేధించారు, ఏ రకంగా బాంబే నుండి తీసుకొచ్చి ఇక్కడ తప్పుడు కేసు ఏ రకంగా పెట్టారు మొత్తం చూసాం. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి మా పార్టీకి తేడా ఏంటనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఇమ్మీడియట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఆమె కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. న్యాయవాదులు దాని మీద చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంస్కృతిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒక 4-5 వైసీపీ నుంచి టికెట్లు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఆదిమూలానికి కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒక పార్టీ కార్యకర్తగా ఇలాగా చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో పార్టీ అధిష్టానం కూడా గమనించాలి. ఇలాంటి పద్ధతి లేకుండా అక్కడ సచివాలయంలో ఎంతో మంది టికెట్లు అడిగారు, అందులో ఒకరికి ఇవ్వాల్సి ఉండింది కానీ ఇవ్వలేదు. అతను కూడా పెద్ద మెజార్టీతో గెలవలేదు, కాల కష్టంతో గెలిచాడు. వాళ్ళ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఆరోపణలకు వేలెత్తి చూపించకుండా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఈనాడు విలేకరిని బెదిరిస్తే
అతని మీద కఠినంగా మాట్లాడటం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారి భార్య ఒక సిఐని మందలిస్తే అది కూడా పత్రికల్లో వస్తే దాని మీద కూడా మంత్రిని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇసుక మీద ఏ ఎమ్మెల్యే పెత్తనం చేసినా ఊరుకోను అని చెప్పేసి చాలా స్పష్టంగా 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మొన్న చిలుకలూరుపేటలో ఆ ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు కేక్ తీసుకెళ్తే అది ఆంధ్రజ్యోతిలో వస్తే దాని మీద కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు అని గట్టి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకి పెట్టింది పేరుగా ఉన్నారు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ మహిళ 3 సార్లు నన్ను అనుభవించాడు. నేను భర్తతో చెప్పి పెన్ కెమెరా తీసుకెళ్ళాలని చెప్పి చెప్తాను. అది నాకు తెలిసి మేడం, నేను ప్రైవేట్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక స్త్రీని తనకి ఇష్టం లేకుండా ఒక మగవాడు అనుభవించడం అనేది సాధ్యమైన విషయం కాదు. అతని ప్రవర్తన బాగలేకపోతే వెంటనే అమ్మాయి ఆ డోర్ తీసుకుని బయటకు వచ్చి హోటల్ నుంచి లేదా అరవచ్చు. కానీ అంటే ఇక్కడ రఫీ గారు అంటే ఇక్కడ బెదిరింపులకు పాల్పడ్డారు. నా భర్తని నా కుటుంబాన్ని చంపేస్తామంటూ కూడా బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వచ్చిందని కదా చెప్తున్నారు తను. అదే అంటే మీరు మహిళ కాబట్టి మీతో నేను స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను. అదే ఇంకో జంట యాంకర్ ఉంటే నేను మాట్లాడేవాడిని. ఒంటరిగా అతను ఉన్నాడు, రమ్మంటే వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోతే బలవంతంగా నన్ను బెదిరిస్తే ఆమె లొంగిపోయిందా? 1 సారి కాదు, 2 సార్లు. ఇక ఆ భర్త పెన్ డ్రైవ్ ఇచ్చి పంపించాడు. సరే బయటపడింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె కేసు పెడుతుందా? పెట్టమనండి, ఖచ్చితంగా ఫ్యాక్స్ కేసు పెట్టి అతను బుక్ చేస్తాం. ఎటువంటి పరిస్థితిలో ఒక మహిళ మీద బలాత్కారం చేసినా, లొంగ తీసుకున్నా, ఆ మహిళకి ఇష్టం లేనటువంటి ఆ కార్యక్రమం జరిగిన ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినప్పుడు పురుషుడికి స్త్రీకి జరిగినటువంటి కార్యక్రమం జరిగినా సరే ఆమె కేసు పెడితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అందులో ఈ ప్రభుత్వంలో అసలు అలాంటి తాత్సారానికి కానీ అలాంటి ఇది కానీ జరగదు. అది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అటు మొత్తానికి. ఇక ముందు ఎవరైతే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఈ సంఘటనతో చంద్రబాబు నాయుడు ఇచ్చారని అనుకోవచ్చు. ఒక నిమిషం ఉండండి రఫీ గారు. శేఖర్ రెడ్డి చెప్పండి. మేడం, ఇలాంటి సంఘటనే కాదు, అవినీతికి పాల్పడిన, అక్రమాలకు పాల్పడిన, భూకబ్జాలకు పాల్పడిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా సరే సహించేది లేదనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలియజేశాడు. పార్టీ నాయకులకి, క్యాడర్ కూడా హెచ్చరిక చేశాడు ఈ సంఘటన ద్వారా.